ఇప్పుడు మల్లకంబ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. కరాటే, కుంగ్ఫూ లాగా మల్లకంబ నేర్చుకోవడానికి యువత ఇంట్రెస్ట్ చూపుతోంది. ఒక్కసారి కాదు, చేసిన ప్రతిసారి కిక్ ఇస్తుంది ఈ గేమ్. అందుకే అందరూ క్రీడాకారులను మళ్లీ మళ్లీ చేయమంటూ ఉంటారు. ఒకానొక దశలో మల్లకంబ క్రీడ వీధి పాలైంది. పొట్టకూటి కోసం కొందరు రోడ్ల మీద ఈ అద్భుత కళతో విన్యాసాలు చేశారు. గారడీ వాళ్లు చేసే ఆటనుకుని నిర్లక్ష్యం చేశారు. ఫలితం కొన్ని దశాబ్దాల పాటు ఎంతో విలువైన ఈ క్రీడ విలువ మనకు తెలియకుండా పోయింది. అదృష్టవశాత్తు విదేశాల్లో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ మల్లకంబ ఆడే ప్లేయర్స్ కు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడమే అతిపెద్ద గౌరవం. అయితే ఇప్పుడిప్పుడే మన దగ్గర పూర్వ వైభవం పొందుతున్న ఈ ఆటకు ప్రభుత్వం మరింత సహాయ సహకారాలు అందించాల్సి ఉందంటున్నారు. 80ల్లో పదుల సంఖ్యలో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు మహారాష్ట్రలో ఉన్నారు. పర్ఫెక్ట్ గా అన్ని థీమ్స్ ను ప్రజెంట్ చేసిన వారు గెలిచినట్టు అనుకుంటే పొరపాటే. ఎవరైతే ఇన్ టైంలో కరెక్ట్ గా ఫీట్స్ చేస్తారో వారే విన్నర్స్. ఇక్కడ టైం కూడా ఎంతో విలువైంది. మేం ఫీట్స్ చేశామంటే కుదరదు, టైంతో పాటు వేగంగా ఫీట్లు చేయాలి. చూడటానికిది ఎంతో ఆహ్లాదకరమైన క్రీడైనప్పటికీ దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది. అంతేకాకుండా ఇందులో ఓ రహస్యం కూడా ఉంది. ఈ ఆట ఆడితే ఎలాంటి శారీరక రుగ్మతలు దరిచేరవట. వైవిధ్యభరితమైన ఈ మల్లకంబ లైఫ్ స్టైల్ పై ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. యూరప్ కంట్రీస్ లో రోప్ జిమ్నాస్టిక్స్ అయితే కాసులే కాసులట. వివిధ షోల్లో, పార్టీల్లో వీరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. కొందరు ఔత్సాహికులైతే తమ టాలెంట్ ను చూపించడానికి రోడ్ల మీదే ఈ ఫీట్ చేసి ఔరా అనిపిస్తారు. చూసేవాళ్లు ఏం ఫిజిక్ బాసు, ఇరగదీస్తున్నారనుకోవటమే తక్కువ. ఈ ఆటకు అభిమానులు కూడా ఎక్కువే. విదేశాల్లో ఈ ఆట ఉన్నా మన సంప్రదాయ పోటీలకు పూర్తిగా భిన్నమైంది పోల్ జిమ్నాస్టిక్స్. మన దగ్గర వందల సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీని విదేశీయులు ఓ వ్యాయామ క్రీడగా భావిస్తారు.
మొత్తానికి ఈ ఆటలో చేరేందుకు యువకులు కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. పెద్ద పెద్ద టీవీ షోల్లో కూడా యువ ఆటగాళ్లు కనిపించి తమ సత్తా చూపిస్తున్నారు. పైకి అంతా మామూలుగా తమాషాగా కనిపించే ఈ పోటీ వెనుక కఠోర శిక్షణ కూడా ఉంది. తప్పు చేస్తే మాస్టర్లు వేసే శిక్షలు అంతా ఇంతా కావు. ఒక్కసారి వీళ్లు చేసే వ్యాయామాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ గేమ్ ఎంత కష్టమో. ఈ గేమ్కి శిక్షణ కూడా అంతే కఠినం. ఆటగాళ్లు ఏదైనా తప్పు చేస్తే వస్తాదులు వెంటనే శిక్షిస్తారు. అదీను కర్రతో కొట్టడమో 100 సార్లు పరిగెత్తమనో కాదు, మల్లకంబ ఎక్సర్సైజులే చేయిస్తారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.